హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ ఎర్ర తోటకూరతోటి క్రిస్పీగా ఉండే పకోడీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 డేస్ వరకు కూడా ఖరాబ్ కాదనమాట. బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఓకే అండి, ఎర్ర తోటకూర నేను 2 కట్టలు తీసుకున్నాను, పెద్దవి. తోటకూర హెల్త్కి మంచిది. ఎర్ర తోటకూరలో ఇంకా బెనిఫిట్స్ ఎక్కువే ఉన్నాయండి, తక్కువైతే లేవు. వేర్లు కట్ చేసి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఫస్టే వాష్ చేసేసుకోవాలండి. తర్వాత కాడలతో సహా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కారం గురించి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచ్ వరకు అల్లం, ఒక 7-8 వెల్లిపాయి, 1 స్పూన్ వరకు సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వీటిని ఇప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకోకూడదు ఫైన్గా, ఇలా వస్తే సరిపోతుంది. తోటకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి. కాడలు కూడా కంపల్సరిగా వేసుకోవాలి, అస్సలు మిస్ చేయొద్దు. దీనిలో ఒక గుప్పెడు వరకు సన్నగా తురుముకున్న కొత్తిమీర అండ్ ఒక 4 రెమ్మలు కరివేపాకు, అది కూడా తురుముకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని స్లైసెస్గా కట్ చేసుకుని వేస్తున్నానండి. దీనిలోనికి 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 3 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి 6 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. దానికి డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇది చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలా. తగినంత సాల్ట్ కూడా వేసుకుని, వాటర్ ఏం వేయకుండా తోటకూరలో ఉన్న చెమ్మతోటే పిండిని ఇలా గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలండి. మనం ముందే వాటర్ జల్లేసామంటూ ఏమవుతుందంటే పిండి లూజ్ అయిపోతుంది, మనకి సాఫ్ట్ అయిపోతుంది. ఇకప్పుడు సాఫ్ట్ పకోడీ అవుతుంది, క్రిస్పీ పకోడీ అవ్వదు. అవసరమైతే కొంచెం స్ప్రింకిల్ చేసుకుని ఈ విధంగా కాస్త గట్టిగానే పిండి కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే, ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీ వేసుకోవాలి. ఈ విధంగా పొడిగా ఇట్లా మనం చేతితోటి అంటూ ఉంటే పకోడీ రాలిపోతూ ఉంటుంది. అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక తోటకూరని మనం కొత్తిమీర తురుముకుంటాం కదా సన్నగా, ఆ విధంగా తురుముకుంటే కనుక ఇంకా చిన్న పకోడీలు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఈజీగా నవ్వవచ్చు. మాకందరూ పెద్దవాళ్ళే కాబట్టి కొంచెం నమిలిన ఫీలింగ్ రావాలి అని నేను కొంచెం పెద్దగానే వేసేసాను. ఈ విధంగా గిన్నెలో పట్టిన వరకే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే పకోడీ అనేది క్రిస్పీగా రాదు. మనకి ఇది బాగా ఫ్రై అయింది కూడా తెలియదండి, ఎందుకంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఒకసారి మనం కలుపుకుంటూ, మనం ఈ విధంగా కలుపుతూ ఉండేటప్పుడు మనకి క్రిస్పీనెస్ సౌండ్ తెలిసిపోతుంది అనమాట. అలా చెక్ చేసుకోవాలా. ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టి చేస్తేనే పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే క్రిస్పీనెస్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ టైంలో ఫ్లేమ్ లోలో పెట్టుకుని సపరేట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఉన్న పకోడీని ఒక 2-3 బ్యాచెస్ అయినా కానీ వేసుకోవాలండి. లేదు మొత్తం ఒకసారి వేద్దాం అనుకుంటే కనుక సాఫ్ట్ పకోడీ అయిపోతుంది, సరిగా వేగదనమాట. చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కనుక అవి 2-3 డేస్ కూడా పాడవకుండా ఉంటాయండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే క్రిస్పీగానే ఉంటాయి అన్నమాట. మనం శనగపిండి ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది. 1:2 రేషియోలో వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సేమ్ మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, నేను గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేశాను. ఇవి నంచుకుంటూ పకోడీ తింటే కనుక చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. కంపల్సరిగా సోంపు వేసుకోండి, సోంపు ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది. సోంపు వేయకపోతే మీరు ఒక టేస్ట్ని మిస్ అయిపోయినట్టే. ఇంత క్రంచీ పకోడీని మీరు అస్సలు మిస్ కాకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.